సార్ ఆర్జీవి సార్ ఇంతకుముందు వీళ్ళు అన్నట్టు రంగీలా అసలు ఆ సినిమా గురించి ఇంక మాటలో చెప్పలేము. 90s ఒక 10 years బ్యాక్ జనరేషన్ అంతా కూడా ఆర్జీవి గారు అని అంటే కొన్ని సినిమాలు అలా మైండ్లో పెట్టుకుంటారు. సత్య, సర్కార్ అవ్వచ్చు, లేదంటే శివ అవ్వచ్చు, రంగీలా. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఆర్జీవి సార్ నుంచి ఎప్పుడొస్తాయి అని చెప్పి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. చెయ్యలేను అనుకుంటున్నారా, చెయ్యను అనుకుంటున్నారా? ఎందుకు సార్? ఇప్పుడు నేను చాలాసార్లు ఒక 1000 సార్లు ఇచ్చి ఉంటాను దీనికి ఆన్సర్. అవునా? అందుకని ఇది వదిలేద్దాం. అది ఇన్నివాడు నాకు చెప్పడానికి కాకుండా ఇన్నివాళ్ళకి బోరు పడదు. సందీప్ వంగాతో రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఒక మంచి సినిమా చేద్దాము, ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూద్దాం ఎలాంటి సినిమా సార్? మీ మాటల్లో అందమైన అమ్మాయికి ఒక మంచి చీరకట్టు గురించి వర్ణించాలి అంటే ఏం చెప్తారు? మంచి చీర, బికాజ్ శారీ అనేది ఒక మూవీ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీలో నేను చాలా తక్కువ సినిమాలు తీసాను. ఐ థింక్ ఐ రిమెంబర్ క్షణక్షణంలో ఒక పాట ఉంది, గోవిందా గోవిందా, అండ్ మేబీ తుర్మిల. ఆల్మోస్ట్ ఇంత లాంగ్ కెరియర్లో నాకు తెలిసి రంగీలా తర్వాత మళ్ళీ ఇప్పుడేమో సారీ అనే పేరుతో తీసాం. అంటే ఇప్పుడు సారీ ఈజ్ నాట్ ఏ నార్మల్ కాస్ట్యూమ్. ఐ ప్రిఫర్ టు సీ ఆన్ స్క్రీన్, ఓకే, చూసి మేము ధరించాలి, బ్యూటీనెస్ ని ఆస్వాదించాలి, అంతేనా? ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం రాబోతున్నాయి సార్? ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్? ఇంకా పేర్లు పెట్టలేదు. ఓకే, కంప్లీట్లీ యంగర్ జనరేషన్ ఈ మూవీ ఇండస్ట్రీలో రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మీరు ఎక్కువగా అవకాశాలు ఇవ్వబోతున్నారా? అంటే నేను ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇవ్వను, నేను వాళ్ళని వాడుకుంటాను. Okay. What is your message to Telugu audience? I don't think I'm a right person to give message. About the movie. Okay, about the movie. About the movie, what should I say? I think women can relate to this movie. Why should they watch a Saree movie? Why should they come and watch you on theaters? That they should decide, na? One point about Saree movie. Saree movie, it's a psychological thriller movie which is exploring different sides of obsession. I think women can relate to this movie because at some point every woman would have felt some kind of an stalking or anything which is actually changing from this love, admiration to obsession. So I think women can relate to this movie. Okay. Yeah. Of course women relate this movie because stalking and obsession. I'm also to see excited or see audience how react out. See, more than anything else, I've also, if it not more than anything, but the point is, I mean the emotion of love is universal, and we always think of it very pleasantly and very happy and very positive aspect it creates. But every once in a while, it can go wrong or it can go beyond control. And then it can become dangerous, which is the reason too much love can be scary. So psychological thriller అంటున్నారు, ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ? అది ఎక్కువగా ఉమెన్ కి మళ్ళీ కనెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఏమైనా అంటే సో ఎవ్రీ ప్రెటీ లుకింగ్ గర్ల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఫాలో అవడానికి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే మెసేజ్లు పెడతా ఉంటారు, సో దట్ అట్ ఏ సర్టన్ టైమ్ సమ్ విమెన్ మైట్ లైక్ ఆల్సో, దే విల్ ఆల్సో లైక్ ద అటెన్షన్. Some women can be just friendly. They don't consider just because I'm a woman నేను దూరంగా ఉండాలా అలా అనుకోకపోవచ్చు. But unexpectedly at some point of time it creates trouble. అది అలాంటి మన చాలాసార్లు ఇన్సిడెంట్లు ఎన్నో చాలాసార్లు జరిగినాయి కూడా, some lead up to murder and all that. Okay. Yeah, so I think it is that, yeah. Okay. మిగతా లాంగ్వేజెస్ లో ప్రీ రిలీజ్ బజ్ ఎలా ఉండింది సార్ అక్కడ రెస్పాన్స్? ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కదా అన్ని చోట్ల, ఇంకా టైం ఉంది కదా. ఓకే సార్, కమ్మరాజంలో కడప రెడ్లకి సంబంధించి అప్పుడు సెన్సేషన్ అయిపోయింది 2 తెలుగు స్టేట్స్ కి సంబంధించి. మళ్ళీ ఏమైనా పొలిటికల్ బయోగ్రఫీస్ రాబోతూ ఉన్నాయి? నాట్ నో, ఐ డోంట్ వాంట్ మేక్ పొలిటికల్ ఫిల్మ్స్. ఓకే, ఇప్పుడు అంటున్నా, రేపు తెలియదు. నేను ఎందుకు చూడాలి అంటే అసలు చూడకండి రావద్దండి అంటారు. ఇప్పుడు కూడా అదే లైన్ మాట్లాడుతుంది. అదే పాయింట్. ఇప్పుడు ఎవెన్చువల్లీ అవర్ జాబ్ ఇస్ టు మేక్ ద ఫిల్మ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. వాళ్ళు అది టైలర్ జ్యూసో లేకపోతే ఏదో వాట్ ఎవర్ వాళ్ళు దాని గురించి వాళ్ళకున్న చాయిస్లో దే విల్ టేక్ ద డెసిషన్. ఓకే
Sir, shall I ask you a few political questions? No. No. Because this is about Sari. Sari board వెనకాల ఉన్న సారీ పోస్ట్ పోన్ అందుకే అయింది అంటున్నారు సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయంతో మీరు సినిమా పోస్ట్ నిజమేనా? అందుకేనా? No, that's not. Postpone చేసిన రీజన్ బికాజ్ మలయాళం అండ్ తమిళ్ వర్షన్స్ వాంటెడ్ a different date. So I thought అన్ని ఒకేసారి చేద్దాం అని చేసాం. ఓకే This is not because I was going to the police and all that. No. ఓకే, భయం లేదు ఆర్జీవికి. మాకు మీ కళ్ళలో కనిపిస్తోంది. ఏంటి భయం ఉందనా? భయం లేదండి. లేదండి. ఓకే. బట్ ఖచ్చితంగా అరెస్ట్ చేసి చూపిస్తామని చాలా మంది ఛాలెంజ్లు చేస్తున్నారు సార్ మీ గురించి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఏదో మాట్లాడాలి. శారీ మూవీలో ఒక అద్భుతమైన లైన్ మా ఆడవాళ్ళ కోసం. సారీ మూవీ అద్భుతమైన లైన్ దీని ఎవరు ఆడాలి ఎంతవరకు నన్ను. వాట్ ఈస్ ద బెస్ట్ డైలాగ్ ఇన్ సారీ? డూ యూ రిమెంబర్? Best dialogue. I think there are more emotions than dialogues. Dialogue is there, but చెప్పండి సార్, రివీల్ చేయండి సార్. ఒక మంచి thumbnail ఇవ్వండి సార్ శారీ మూవీ. That's it. What? For him, no means yes. yes. For Pink film lo no means no అంటారు కదా. అవును. Here the no means yes. ఓకే. Because lot of times వీళ్ళు మనం ఆడువారి మాటలకు అర్థాలే వేర్లు అంటారు కదా. So if a girl says no also, men will want to believe it is yes, because only she is shy, she is not, she is scared to tell the truth. That is what they will assume. సో వద్దు అంటే కావాలి అని అర్థం. Yeah. ఓకే, ఇట్ మే బి ఆర్ ఎనీథింగ్, కాంప్లిమెంట్స్ ఆర్ రొమాన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ అవ్వాలి మీ శారీ మూవీ. ఎందుకు అంటే ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మహిళా లోకం దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.